ఆడవారి మాటలకి అర్థాలు వేరు అంటారు, కానీ నవ్వులకు కూడా ఇన్ని అర్థాలు ఉంటాయా? బిగ్ బాస్లో లాస్ట్ సీన్ చూస్తే అర్థమైంది. సో తన నవ్వు బిగ్ బాస్ హౌస్ ఎంత మిస్ అవుతుందో తెలియదు, కానీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా మిస్ అవుతున్నారు. ఆ బ్యూటిఫుల్ స్మైల్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. హాయ్ లాసియా. హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ TV5 ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మేము మిస్ అవుతున్నాం ఆడియన్స్గా ఆ స్మైల్ని హౌస్లో. అవునా, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, యువర్ ద పర్ఫెక్ట్ హౌస్ క్యారెక్టర్ అనమాట. అవును, పెద్ద ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది, అమ్మాయి ఇంట్లో ఉంటే ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఏ విషయాన్నైనా నవ్వుతూ చెప్పాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. కొన్ని బేసిక్ రూల్స్ మన ఇంట్లో నేర్పిస్తూ పెంచుతారు కదా, పర్ఫెక్ట్ అలా ఉన్నా. అంటే గొడవ పడను నేను ఇంట్లో అయినా సరే. నా నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా నాకు బాధ కలిగించే విషయం అయినా, మా ఆయనకి నాకే అనుకోండి, ఏదైనా ఒక మాట అన్నా కూడా నా పాయింట్ నాకు అది నచ్చలేదు అని నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోతాను, మాట్లాడకుండా ఉంటాను. దాని తర్వాత మళ్ళీ మేము కూర్చొని మాట్లాడుకుంటాం, కానీ గొడవ పడను నేను. గొడవ పడడం అనేది, ఆర్గ్యుమెంట్స్ అనేది నా లైఫ్లో ఎప్పుడూ లేదు. సో నాకు తెలిసింది ఏంటంటే, ఎంత ప్రాబ్లం వచ్చినా జస్ట్ ఒక ఫేస్లో స్మైల్ వదలకుండా, ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ అని ఆలోచించాలి. అయ్యో ప్రాబ్లం వచ్చింది అని ఫీల్ అవ్వడం కంటే సొల్యూషన్ వెతికితే డెఫినెట్లీ మనకు దొరుకుతుంది. ఎందుకు అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఆ దేవుడు కూడా ఇవ్వడు. అవును, అంతే. ఎగ్జాక్ట్ హౌస్కి సెలెక్ట్ అయినప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో అసలు పని అనేది లేదు, అంటే అందరం క్వారంటైన్లో ఉన్నాం. సో ఎస్పెషలీ మన ఎంటర్టైన్మెంట్, టీవీ లేకపోతే ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సో నో జాబ్ అనమాట. అందుకు వెయిట్ చేస్తాను. ఆ టైంలో నీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఎలా ఫీల్ అయ్యావు? సో నాకు బిగ్ బాస్ 1లో ఆఫర్ వచ్చింది అండ్ 2లో ఆఫర్ వచ్చింది. థర్డ్ సీజన్కి మా జున్ను, మా బేబీ వచ్చేసి 3 months బేబీ. సో 4th సీజన్కి ఇంకెలా అయినా వెళ్ళాలి. ఎందుకు అంటే 3 సార్లు అడిగిన వాళ్ళు ఇంకా 4వసారి అడగరు. సో మేబీ నేను ఈసారి రిజెక్ట్ చేస్తే నాకు మళ్ళీ ఆఫర్ రాదు. ఎందుకు అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ రావడం చాలా ఇంపార్టెంట్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏ పని లేకపోవడం కంటే నాకు ఈ పని, అది కూడా నా రీఎంట్రీ నేను ప్లాన్ చేస్తున్నాను. 3-4 years గ్యాప్ వచ్చేసింది ఆఫ్టర్ మ్యారేజ్. సో ఈ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అంటే నాకు బిగ్ బాస్ రైట్ షో అని నాకు అనిపించింది. సో అందుకే యాక్సెప్ట్ చేసేసాను. కానీ జున్ను ఇంకొక 6 months 1 year తర్వాత అప్పుడు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. సో వాడు మాట్లాడేటప్పుడు నేను ఇంకా అస్సలు వెళ్ళలేను. ఇప్పుడే వెళ్ళడం కరెక్ట్ అని నాకు అనిపించి మా జున్ను గారిని మా అత్తయ్యకి అలవాటు చేసి ఒక 2 months ముందే ప్లాన్డ్గా ఉండి, ఓకే మొత్తం మా వాడు సపోర్ట్ ఉంది, ఉండగలడు అని అనిపించిన తర్వాత నేను వాళ్ళకి ఎస్ చెప్పాను. చెలుక కనిపించి మీరు మాకు బాగా ఎంటర్టైన్ చేశారు, కనిపించకుండా జున్ను అందరికి కనెక్ట్ అయ్యారు తెలుసా మీరు? అదే బయటకు వచ్చాక నాకు అనిపించింది మా వాడు అందరికీ దగ్గర అయ్యాడు. ఎందుకంటే హౌస్లో మదర్ లవ్ని స్ప్రెడ్ చేసింది మీరు ఒక్కళ్ళే. థ్యాంక్ యూ అండి. అంటే మీ మాటల్లో, మీ ఎమోషన్స్లో ఎంత బాగా కనెక్ట్ అయ్యామంటే, సో మదర్ లవ్ అనేది ఒక సింబల్గా తీసుకుంటే హౌస్లో మీరు మదర్ లవ్కి సింబల్గా చెప్పొచ్చు. నేను చాలా మిస్ అయ్యేదాన్ని మా వాడిని. ఈ టైంలో తిన్నాడా, పడుకున్నాడా, అల్లరి చేస్తున్నాడా, నన్ను గుర్తు చేసుకుంటున్నాడా, అంటే నన్ను మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అన్ని వీడియోస్ రికార్డ్ చేసి వచ్చాను కదా, చూపిస్తున్నారా లేదా, ఒకవేళ ఆ వాయిస్ కానీ ఆ వీడియోలు కానీ చూపించకపోతే వాడు నన్ను ఎక్కడ మర్చిపోతాడో అని ఒక టెన్షన్. సో వాడు నన్ను మిస్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నేను మాత్రం చాలా మిస్ అయ్యేదాన్ని. హౌస్లోకి ఎంటర్ అయినగానే మనకు ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మంది పరిచయం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్య మెలగటానికి, వాళ్ళ మధ్య ఒక రిలేషన్ కానీ, ఒక కోఆర్డినేషన్ కానీ సెట్ అవ్వడానికి మీకు మెంటల్గా ఎంత టైం తీసుకుంది? నాకు అసలు టైం ఎందుకంటే అందరితో బాగా మాట్లాడతాను. సో బేసిక్గా ఏంటంటే నాకు నోయల్ చాలా బాగా క్లోజ్. అంటే బయట మేము ఒక మూవీ కూడా చేశాం కాబట్టి నోయల్ పరిచయం ఉంది. అవినాష్ నాకు కొంచెం తెలుసు. అంటే ఒక కొన్ని ఈవెంట్స్ 4-5 ఈవెంట్స్ చేశాము. అండ్ ఉగాది ఈవెంట్ నేను ఒక ఛానల్లో స్కిట్ చేశాను, అవినాష్ స్కిట్లో. సో అలా నాకు తెలుసు, కానీ అంత క్లోజ్ కాదు, కానీ పరిచయం. మిగిలిన వాళ్ళు ఎవరూ తెలియదు నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని అంటే కనెక్ట్ అవ్వడానికి నేను చాలా ట్రై చేశాను. మన సైడ్ నుంచి ఎంత మనం ట్రై చేస్తామో, సో ఎదుటి పర్సన్ నుంచి కూడా మనల్ని యాక్సెప్ట్ చేసే అంత కూడా ఉండాలి. సో నన్ను ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి నేను మంచి ఫ్రెండ్ అయితే అయ్యాను. ఎక్కువగా అభిజిత్తో ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక బాండేజ్ ఏమైనా కనిపించినట్టు ఉంది మాకు చూసే ఆడియన్స్కి, నిజమేనా అది? అభిజిత్తోనే కాదు, అభిజిత్, హారిక, నేను అండ్ నోయల్ కూడా. సో బేసిక్గా నోయల్తో ఎక్కువ గొడవ పడేదాన్ని. బయట మనం అంత ఫ్రెండ్స్, లోపలికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు, నువ్వు ఎంతో కొంత తెలుసు అనుకుంటే నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గొడవ పడేదాన్ని. దాని తర్వాత నోయల్తో మాట్లాడడం. అండ్ అభిజిత్కి
హారికకి ఎలా క్లోజ్ అయ్యానో నాకు తెలియదు కానీ సో మాటల్లో నోయల్తో కూర్చొని మాట్లాడినప్పుడు లేకపోతే నాకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నప్పుడు నా ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు నా లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు సో అలా మనకి తెలియకుండానే ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఈజ్ లైక్ మై బ్రదర్ కానీ పేరు పెట్టి పిలుస్తాడు అంతేగాని సో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు ఆ అబ్బాయి. ఏదైనా మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడతాడు, స్ట్రాటజీ ఉంటుంది. తనకి ఏం స్ట్రాటజీ ఏంటి అని అంటే కూల్గా వెళ్ళాలి, కామ్గా వెళ్ళాలి, నా పాయింట్ స్ట్రైట్గా పెట్టాలి అనుకోండి, గొడవ పడాలి అని అనుకోడు, అలా అయిపోతుంది. అంటే ఆ స్ట్రాటజీ ఒక్కోసారి ఆడియన్స్కి పని చేయటంలో స్కిప్ చేస్తున్నాడు అని కూడా ఒక మాట వచ్చింది అభిజిత్ విషయంలో. మీరేమంటారు? అది పని చేయడంలో కొంచెం స్మార్ట్గా ఉంటాడు, పని విషయానికి వచ్చేసరికల్లా కాస్త వర్క్ కూడా చాలా బాగా చేస్తాడు. సో టాస్క్ల విషయానికి వస్తే ఫిజికల్గా అయితే పర్ఫామ్ చేయడు. ఎందుకు అంటే తనకి షోల్డర్ ఇంజ్యూర్డ్ కానీ లేకపోతే లెగ్ ప్రాబ్లం కానీ ఉంది. సో తనకి ఏంటంటే సో నేను ఏదైనా ఇలా ఫైట్ చేసి నాకు ఫిజికల్గా నేను ఏమైనా హర్ట్ అవుతానేమో, ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందని అనుకుంటాడే కానీ సో ఫిజికల్గా కాకుండా వేరే విషయంలో ఎలా అయితే నేను నా 100% ఇవ్వాలో అలా ఇవ్వగలడు. అండ్ ఇంటి విషయాలకు వస్తే కూడా పాత్రలు కడుగుతాడండి ఆ అబ్బాయి. సో కిచెన్లో వర్క్ చేస్తాడు, వెజిటేబుల్స్ కట్ చేస్తాడు, ఏ వర్క్ స్వీపింగ్ చేస్తాడు. సో ఏ వర్క్ ఇచ్చినా కూడా నేను చెయ్యను అన్నాడు. సో మేము అన్ని వర్క్ షేర్ చేసుకునే వాళ్ళం. నేను అవి అయితే వాష్రూమ్స్ కూడా క్లీన్ చేశాను. సో అన్ని వర్క్స్, ఇంటి వర్క్స్ అయినా ఇవన్నీ కనిపించవు, టాస్క్ విషయంలో ఒక్కటే కనిపించేసరికల్లా ఆ మాట అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కూడా మనం అక్కడ ఎంత చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు, బయటికి ఏం చూపించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం జరిగింది అనేది కంటెస్టెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, లోపల ఉండే వాళ్ళకి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. బయటికి వచ్చిన తర్వాత అది మాత్రం ప్రేక్షకులు చూడగలరు అంతే. ఈసారి హౌస్లో ఒక ఎమోషనల్ జోడీ ఉంది, అమ్మ రాజశేఖర్ గారు, మోనల్. ఓకే, ఏడుస్తూనే ఉంటారు. బాబోయ్, అసలు టచ్ చేస్తే అసలు వాళ్ళు దేనికి ఎలా రియాక్ట్ అయ్యి దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తారో కూడా అసలు అవతల గెస్ ఉండదు, ఆడియన్స్కి కూడా గెస్ ఉండదు. సో మీరు కానీ మీరు వాళ్ళతో ఏ ఇష్యూస్ లేవు, చాలా కూల్గా కామ్గా ఉన్నారు. మిగతా వాళ్ళతో అలాంటి అప్ అండ్ డౌన్స్ ఎమోషన్స్ విషయంలో వచ్చినప్పుడు ఒక హౌస్మేట్గా దాన్ని ఎలా చూస్తారు మీరు హౌస్లో ఉన్న? నేను ఒక పాయింట్లో కూడా మాస్టర్కి నేను నా స్టాండ్ తీసుకొని కూడా ఒక పాయింట్లో నేను చెప్పాను, మాస్టర్ గారు మీరు చిన్నపిల్లలాగా మీకు కోపం చాలా ఎక్కువ, ఏదంటే ఏదైనా సరే త్వరగా తీసుకోలేరు, కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. సో మాట్లాడేసిన తర్వాత మళ్ళీ సారీ రా అని చెప్పేస్తారు. సో ఆ కోపంలో బాధలో ఏడుపు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో కొంచెం నాకు చిన్నపిల్లలాగా అనిపిస్తుంది మాస్టర్, అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే బాగుంటుంది. అక్కడ అది చేయలేకపోయారు అంతే. కానీ ఈజ్ వెరీ నైస్ పర్సన్, కావాలని చేయరు, అయిపోతుంది. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది కొందరితో అలా అయింది, నాతో మాత్రం మీతో కదా, మీరు దాన్ని విట్నెస్ చేస్తారు కాబట్టి లైవ్లో మీరు ఎలా మోనల్ విషయానికి వచ్చేసరికి అసలు అంటే వితౌట్ టీయర్స్ చూడటం ఆడియన్స్కి చాలా సర్ప్రైజ్ విషయం అనమాట. సో సాటర్డే సండేస్ వచ్చినప్పుడు తను హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. సో ఈవెంట్స్ డే కాబట్టి నాగార్జున సార్ వస్తారు కాబట్టి మిగిలిన డేస్లో ఎక్కువ బరస్ట్ అయ్యేది మోనల్ అనిపిస్తుంది. సో మీ సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ కానీ మాకు అనిపించలేదు సార్, మీ రిలేషన్ ఎలా ఉంది? సో మోనల్తో అయితే నాతో మాట్లాడడం వరకు బాగా మాట్లాడుతుంది, కాకపోతే ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వదు మోనల్. అంటే తన ఫ్రెండ్స్ తనకు ఉన్నారు కాబట్టి లేదు నాకు తను మాట్లాడేది నాకు అర్థం అవుతుంది, నేను మాట్లాడేది కూడా తనకు అర్థం అవుతుంది, అక్క నువ్వు మాట్లాడేది నాకు బాగా అర్థం అవుతుంది అని చెప్తుంది. సో అట్లా మాకు ఎక్కువ టైం దొరకలేదు. అంటే ఉన్న టైంలో కూడా తన ఫ్రెండ్స్ తను బిజీగా ఉంటుంది, నేను నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఉంటాను. సో అతి తక్కువ టైం మేము స్పెండ్ చేసాము. కానీ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో అనుకునే వాళ్ళం ఎందుకు ఏడుస్తుందో తెలియదు అనేది అసలు అర్థమయ్యేది కాదు. సో మెల్లిమెల్లిగా తను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ వచ్చాము. సో అచ్చా ఓకే, తను కూడా ఏడుపు అనేది తగ్గిస్తూ వచ్చేసింది. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతుంది, తెలుగు బాగా మాట్లాడుతుంది. కానీ ఏదైనా పాయింట్ చెప్పాలి, కోపంగా కానీ బాధ కానీ, ఆ రెండు అంటే కోపంగా చెప్పాలన్నా బాధలో చెప్పాలన్నా కూడా అప్పుడు తనకి తెలుగులో రావవి అంతే. పల్లెటూరు టాస్క్ చాలా బాగుంది. అవునా, అది గుర్తింపు ఏమైనా వచ్చిందా? నా బాధ ఏంటంటే నేను 100% ఇచ్చినా కూడా అయ్యో ఆ రికగ్నిషన్ రావట్లేదే, నేను వచ్చి కరెక్ట్ చేశానా లేదా నాకు నేను అనుకునేదాన్ని. బిగ్ బాస్ సీజన్ 4కి వచ్చి కరెక్టేనా రాంగా, నాకు నా రికగ్నిషన్ రావట్లేదేంటి అన్న చిన్న బాధ ఉండేది. తెలియకుండా ఒక కాంపిటీషన్ జోన్లో పడిపోతారు కదా బిగ్ బాస్ హౌస్లో. అవును. సో ఆ కాంపిటీషన్ అనేది అంటే ఒక పక్క రిలేషన్
బాండేజ్ అవుతూ ఉంటుంది, ఒక పక్క సేమ్ టైం కాంపిటీషన్ కూడా వస్తూ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం, లేదంటే ఎక్కడో చోట మనం స్కిప్ అవుతుంటాం, అయితే రిలేషన్లో స్కిప్ అవుతాం లేదా కాంపిటీషన్లో స్కిప్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు లాస్ట్ ఏం చేస్తుంది? సో ఒకటి అండి, నాకు గేమ్ ఆడడానికే వెళ్ళాను, గేమ్ వెరీ ఇంపార్టెంట్. సో కొందరు ఎలా ఉన్నారంటే గేమే, ఫ్రెండ్షిప్పే, గేమే, రిలేషన్షిప్ అలా అన్నారు. కానీ నేను అలా రెండింటిని వేరువేరుగా, అంటే గేమ్ ఆడడానికే వెళ్ళాను. వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్, నాకు గేమ్ కంటే కూడా రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. నేను అవి పోగొట్టుకోలేను. అండ్ ఇంతవరకు కూడా నేను అభిజిత్ని స్టార్టింగ్లో అభిజిత్ అండ్ హారిక ఉన్నప్పుడు హారికని సేవ్ చేశాను, అభిజిత్ని నామినేషన్లో పెట్టాను. దాని తర్వాత నేను వీళ్ళిద్దరిని ఎప్పుడు నేను నామినేట్ చేయలేదు. ఎందుకు అంటే సో మనసుకి దగ్గర అనిపించినప్పుడు, వాళ్ళతో నేను కనెక్ట్ అయినప్పుడు నేను వాళ్ళని నామినేట్ చేయలేను. సో నా గేమ్ మేబీ అంటే రిలేషన్స్ ప్రకారంగా వస్తే నేను వాళ్ళతో నేను ఉంటారు వాళ్ళని హర్ట్ చేయలేను. సో సున్నితంగా ఉంటాను. హరిక వస్తే చాలా టఫ్ అనిపిస్తుంది ఒక సిచ్యువేషన్లో, చాలా వాయిస్ హై రేంజ్కి వెళ్ళిపోయింది. నువ్వెంత అని అంటానికి కూడా 10 సెకండ్ కూడా ఆలోచించదు, ఏం చేస్తావు అంటది. సో మీరు దానికి క్వైట్ ఆపోజిట్. ఈ రిలేషన్ ఎలా బాగుండింది, తను మీరు ఎలా చూస్తారు? అదే తెలియదు, నేను తను చిన్న పిల్లలా చూస్తాను. నాకు ఏది మాట్లాడినా తను ఒక కిడ్ లాగే అనమాట. ఎలా అనేది అంటే స్టార్టింగ్ నుంచి ఒక మాట ఉంటుంది, అక్క నేను సంథింగ్ స్పెషల్ చూసినప్పుడు నేను 2 జుట్లు వేసుకొని 8th క్లాస్ అక్క, అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని అని అంటే, ప్లీజ్ ఇంకోసారి చెప్పకు, నా ఏజ్ నన్ను గుర్తు చేసినట్టుంది అని అంటాను. సో అట్లా చాలా కిడ్ లాగా అనిపిస్తుంది. కానీ గేమ్ ప్రకారంగా వస్తే తన పాయింట్స్ చెప్తుంది, చూసారా అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అప్పుడు నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని క్లియర్గా మాట్లాడుతుంది. అంటే తన పాయింట్స్కి తను క్లియర్గా ఉంటుంది, తన స్టాండ్ తను క్లియర్గా అనిపిస్తుంది. సో అట్లా నాకు తన స్టాండ్ తను తీసుకుంటుంది అనిపిస్తుంది. అంటే ఏం ఇన్ఫ్లుయెన్స్ ఏం అవ్వదు, ఇన్ఫ్లుయెన్స్ ఏం అవ్వదు. తను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. సో తన గేమ్ తను ఆడుతుంది. దివి కానీ, కుమార్ సాయి కానీ, అమ్మ రాజశేఖర్ కానీ, వీళ్ళందరితో వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక సెండ్ ఆఫ్ ఇచ్చే మూమెంట్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. సో ఈ అవుట్ బరస్ట్లు అనేవి ఏమి ఉండవు. సో ఓకే మాస్టర్ వెళ్ళి కలుద్దాం, సో మళ్ళీ కలుద్దాం, టేక్ కేర్, ఇలా ఉండే. సో ఈ బ్యాలెన్స్ మెంటాలిటీ అనేది గ్రోయింగ్ నుంచి అలవాటైంది రాసి? లేదండి, మీరు నా ముందు సంథింగ్ స్పెషల్ ఇవి చూడాల్సిందే. ఓకే 7 years బ్యాక్, అంటే ఒక 2011లో అలా మేము మా మ్యూజిక్లో సంథింగ్ స్పెషల్ చూసాను. ఆ టైంలో అయితే ఐ వాజ్ వెరీ ఇన్నోసెంట్, నాకు ఏమీ తెలీదు. ఇండస్ట్రీకి స్టార్టింగ్ వచ్చిన తర్వాతే మనం దెబ్బలు తిన్నప్పుడే లేవడం నేర్చుకుంటాం. సో ఏదైనా సరే ఆ బ్యాలెన్స్ అనేది రాదు స్టార్టింగ్ నుంచి. మనకి వచ్చిన సిచ్యువేషన్స్, మనం తీసుకున్న డెసిషన్స్, దాన్ని బట్టి మనం చూసిన స్ట్రగుల్స్, దాన్ని బట్టి మనం మారుతాం. సో నేను కూడా అది చాలా మారుతూ వచ్చాను. సో ఆ బ్యాలెన్స్డ్ మైండ్, బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే చాలా కష్టం. అంటే నోయల్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక హెల్త్ రీజన్స్ వల్ల బయటకు వెళ్ళాడు. ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నావు? నాకు చాలా బాధ వేసింది. ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను, మళ్ళీ వస్తాడా అని ఒక సిచ్యువేషన్. ఒకవేళ రాకపోతే అని, ఎందుకు అంటే వెళ్ళిన తర్వాత వస్తారా రారా, ఎందుకు ఆ ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది అనేది నాకు తెలుసు. ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీ నేను కూడా తను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశాడో నేను 1 month సఫర్ అయ్యాను దాంతో. సో నాకు దాని గురించి తెలుసు కాబట్టి మినిమం 2 weeks to 4 weeks టైం పడుతుంది. ఉంది కాబట్టి మళ్ళీ వస్తాడా రాడా, వస్తే 2 weeks తర్వాత వీళ్ళు పంపిస్తారా లేదా, ఇన్ని డౌట్స్ ఉంది. కానీ వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకు అంటే అప్పుడే అభిజిత్కి హారికకి క్లోజ్ అవుతున్నాను, నాకు ఒక్కగాను తెలిసిన ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా బాధేసింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫుల్ బెడ్ అంటే కప్పేసుకొని ఏడుస్తూ ఉన్నాను. అది వచ్చిందో లేదో తెలియదు కానీ చాలా ఏడ్చాను. ఒక 1/2 hour వరకు అట్లే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నాం. దాని తర్వాత కూడా మేము నోయల్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం, నేను హారిక అభి. అంటే నోయల్ స్టేజ్ మీద ఇచ్చినప్పుడు కోపం కాదు, తనలో బాధ కనిపించింది. ఆ బాధ ఇంకొకరికి ఇంకొక రకంగా అర్థమైంది. ఇప్పుడు మనకి అవినాష్ కానీ లేకపోతే అమ్మ రాజశేఖర్ కానీ వెరీ నెగిటివ్ వేలో తీసుకున్నారు. సో తన బాధ వాళ్ళు కామెడీ చేశారన్న ఒక చూడలేదు. కానీ అప్పుడే ఉంటారు, మాకు కూడా చెప్పలేదు నోయల్ అలా జరిగింది అని. స్టేజ్ మీద చెప్పినప్పుడు మేము కూడా షాక్. నోయల్ చెప్పిన పాయింట్ ఏంటంటే నా పెయిన్ని ఫన్ చేయకండి, అది మాత్రమే చెప్పాడు.
సో ఎందుకంటే నామినేషన్స్ అప్పుడు కూడా అమ్మగారు హారికను ఒక మాట అంటే అవినాష్ ఇమిటేట్ చేశాడని, తన నడకని ఇమిటేట్ చేశాడని కూడా, సో తను అది నేను కామెడీ చేయడానికి వచ్చాను కాబట్టి కామెడీ చేశాను అని. కామెడీ చేయాలి కానీ హెల్దీ కామెడీ చేయాలి. సో పెయిన్ని ఫన్ చేయకూడదు, అది నేను నోయల్తో అగ్రీ అవుతాను. సో అవినాష్ హెల్దీ కామెడీ చేయగలడు, చేస్తున్నాడు కూడా. బట్ ఈ ఒక్క విషయంలో నేను నోయల్తోనే అగ్రీ అవుతాను. సోహెల్ నీ చుచ్చుబుడ్డి సబ్బన లెగుస్తూ మళ్ళీ తప్పని పడిపోవటం, స్టికా మీరు దాని మీదే ఉంటారా? దాని మీదే ఉంటాను. ఎందుకు అంటే ఎంత కోపం వస్తుందో, నరాలు పొంగిపోతాయి. అంత కోపం వచ్చినప్పుడు అక్కడెక్కడో ఉంటాడు సోహెల్. మళ్ళీ ఒక 5 నిమిషాల్లోనే నేను తప్పు చేశాను, ఓకే ఐఎమ్ సారీ, ఆ ఇమ్మీడియట్ ఉంటుంది చూసారా, సో నాకు అక్కడే చిచ్చుబుడ్డి అని అనిపించింది. ఇంకా డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం తొందరపాటుతనం అని అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది చేసేస్తాడు. అంటే 10 seconds ఆలోచించి తమ్ముడు అని చెప్తాను నేను, అదే రాదక్క అంటాడు. బట్ హీఈస్ వెరీ స్వీట్. హౌస్ మేట్స్ అందరూ మీ వంట మిస్ అవుతున్నారని చెప్తున్నారు. డెఫినెట్లీ మిస్ అవుతారు. వాళ్ళు చెప్పకపోయినా కూడా నేను చెప్తున్నాను కదా, నా వంట వాళ్ళు డెఫినెట్లీ మిస్ అవుతూ ఉంటారు. సో అంటే మనం ఫ్యామిలీకి వండి పెట్టడము మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. సో మన కోసం, మన ఫ్యామిలీ కోసం వండటం అవుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో వండటం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అసలు దాన్ని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు? నేను అంటే బేసిక్గా మన చేతులతో ఇంట్లోనే మనం వండి పెడుతున్నాం అంటే, ఎవరన్నా మన ఇంట్లోనే మా హస్బెండ్ కానీ, మా అత్తయ్య కానీ, అమ్మ కానీ ఇది బాగుంది అని అంటే ఆ కాంప్లిమెంట్స్ ఉంటాయి చూసారా, ఏదో మనకి సాధించినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఒక 5-6 మెంబర్స్కి వండి పెట్టాను అంతే. కానీ అక్కడ ఒక 16 మెంబర్స్, ఎప్పుడు 16-17 మెంబర్స్ ఉండే స్టార్టింగ్లో. కెమెరాస్ ముందు వండటం, కెమెరాస్ ముందు వండడం అనేది అదేం ప్రాబ్లం లేదు. కానీ అంతమందికి క్వాంటిటీ అనేది అది తెలిసేది కాదు. బట్ నేను అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. బట్ వంట ఒకటే చేయలేదు, నేను చాలా చేశాను. అంటే బాగా టేస్టీగా ఉండడం వల్ల వంట చాలా ఫేమస్ అయిపోయింది. మేబీ ఉండొచ్చు, బట్ నేను టేస్టీగానే చేస్తాను వంట. నా వంట ఓన్లీ మా ఫ్యామిలీకి నచ్చేది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా నచ్చింది. మీరు ఇంత బాగా వంట చేస్తారని ఆంధ్ర, తెలంగాణ కాదు, ఎక్కడ తెలుగు వారున్నా వాళ్ళకి తెలిసిపోయింది. థ్యాంక్ యూ. బయటకు వచ్చాక మా వారే ఏదో మన ఇంటికి వంట లెక్క 2.0 వచ్చిందిరా, రండి రండి అంట. అక్కనే ట్యాగ్ లేని లాస్యక్క అంట అనేది చాలా కామన్ అయిపోయింది, ఒక పిలుపు అయిపోయింది. ఆంటీ మాత్రం చాలా ఫన్ క్రియేట్ అయింది హౌస్లోను, నాగార్జున గారు చేసిన ఫన్. సో దాన్ని మాత్రం మీరు గట్టిగా ఖండించాల్సింది. లేదు, ఒక విషయంలో నేను ఒక దగ్గర అనుకున్నాను. నేను ఎప్పుడు అంటే సమంత గారు వచ్చినప్పుడు నోయల్ ఏదో అంటూ ఉంటే నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారనమాట. స్వయంవరం అవుతుందా, నేను అంటే నన్ను వదిలేయండి అంటే, అక్కడ నన్ను వదిలేయండి అనడానికి నేను అనుకున్నాను. కానీ అక్కడ నుంచి పట్టుకున్నారు చూడు, అంటే నన్ను నేను అనుకోవాలి, ఇంకెవరు అనద్దు అని నేను. ఎందుకు ఏంటి అంటారేంటి, ఏంటి నాగార్జున గారు సపోర్ట్ చేసినట్టే చేసి అనండి అని అంటున్నారు. అక్కడ ఏంటి ఎవరంటారు నేను ఆంటీ లాస్ట్ చెప్పు అని అంటారు. అంటే ఒక యాజ్ ఏ యాంకర్గా ఒక స్టేజ్ని షేర్ చేసుకోవటం, సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ అప్పుడు మాట్లాడటం వేరు, ఒక హోస్ట్గా నాగార్జున గారితో పార్టిసిపెంట్గా మాట్లాడటం వేరు. ఏ రిలేషన్ బాగుండింది అనిపిస్తుంది మీకు? నాకు అయితే నాగార్జున గారు పక్కన స్టేజ్ మీద నిల్చొని మాట్లాడడం చాలా హ్యాపీ. ఏదైతే నా ఇంట్రడక్షన్ ఉందో, దాని తర్వాత నా ఎవిక్షన్ ఉందో, ఆ స్టేజ్ షేరింగ్ అనేది నాకు చాలా మెమరబుల్. అది కాకుండా ఇంకా నాగార్జున గారి ఇంటర్వ్యూ చేయడమే ఇష్టం నాకు, ఒక కంటెస్టెంట్గా కంటే కూడా. ఎందుకంటే కంటెస్టెంట్గా తప్పు చేస్తే తిడతారు, అలా ఉందో. కానీ ఇంటర్వ్యూ చేస్తే బాగా హ్యాపీగా నవ్వుతారు కదా. సో ఎప్పుడు నాగార్జున గారు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. సీరియస్గా ఉన్నారంటే ఇవాళ ఉంది అందరికీ అని అనిపిస్తుంది. అంటే స్మైల్ విషయంలో స్మైల్ అనేది ఒక ఇన్విటేషన్లా ఉంటుంది. ఎవరైనా మన స్మైల్తో ఉంటే నలుగురు దగ్గరికి వస్తారు, మనం సీరియస్గా ఉంటే వచ్చేవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఈ స్మైల్ మీద ఏదైనా డిఫరెంట్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకున్నా లాస్ట్ టైం? బాధేస్తుంది డెఫినెట్లీ. ఎందుకు అంటే షో పరంగా నేను అంటే బయట నేను చాలా షోస్ చేశాను, క్యూట్ స్మైల్ అని అన్నారు. గేమ్ పరంగా వచ్చేసి దానికి ఇంకొక పేరు చెప్పారు. బట్ ఏదన్నా కూడా మనం ఏంటి అనేది మనకి తెలుసు కదా. సో అండ్ ప్రేక్షకులకి కూడా అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. గేమ్ పరంగా వాళ్ళు పెట్టుకోవాల్సిన పేర్లు పెట్టుకుంటున్నారు, ఇంకేమనలేదు. నాకు వచ్చింది ఇదే, నాకు నచ్చినట్టు ఇదే ఉంటాను. కానీ ఇలా ఉండడం ఎంత గట్స్ ఉండాలి తెలుసా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, చుట్టుపక్కల ఇంత జరుగుతున్నా ఫేస్లో స్మైల్ వదలకుండా ఉండడం అంటే అది చాలా పెద్ద విషయం. మరి చాలా జర్నీ, లైఫ్ జర్నీ అర్థం చేసుకుంటే కానీ అది అర్థం కాదు అంతే. ఈ హౌస్లో ఇన్ని వారాలు జర్నీ కంటిన్యూ అవుతుందని అనుకున్నారా? అసలు
మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? నేనైతే డెఫినెట్లీ ఎంటర్ అయ్యేటప్పుడు అనుకున్నాను, సో టాప్ 5లో ఉండాలి, మినిమం నేను 12 వీక్స్ దాకా ఉండాలి. ఎందుకు అంటే ఈ ఫ్రీజ్ ఇదంతా అవుతుంది కదా, సో అయినప్పుడు నా ఫ్యామిలీ వస్తుంది, నా ఫ్యామిలీ వచ్చేంత వరకు నేను ఉండాలి అని అనుకునేదాన్ని. బట్ టాప్ 5లో ఉండాలి అనేది డ్రీమ్, సో ఎవరికైనా కూడా. సో గేమ్లో మనకి ప్రేక్షకులు ఉన్నారు కదా, మనకి సపోర్ట్ చేస్తే నేను ఎలాగైనా టాప్ 5లో ఉంటాను అని అనుకోలేదు నేను. మనం గేమ్ బాగా ఆడాలి, సో నా ఫ్యామిలీ వచ్చేంత వరకు నేను ఉండాలి, ఇలాగే ఇదే అనుకున్నాను నేను, అంతవరకే ఉన్నాను. బట్ ఇంకా నేను ఆడింది కూడా ఇంకా చూపించు ఉంటే మేబీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉండేది. ఎందుకంటే స్టాండ్ తీసుకోలేదు అన్నారు, నాకు నేను స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో తీసుకున్నాను, కాకపోతే గొడవ పడుతూ తీసుకోలేదు. గొడవ పడుతూ తీసుకోలేదు. అఖిల్ విషయంలో మీరు స్టాండ్ తీసుకున్నారు, అఖిల్ని బయటికి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని బయటికి పంపించేయాల్సిన సీన్లో రైట్ డెసిషన్ తీసుకున్నారు. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బయటికి ఎలా పంపిస్తాము ఇప్పుడు అంతే కదా. సో అట్లా కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఒకరిని మనం లాగి వెళ్ళకూడదు. సో ఒకరిని వెనక్కి మన చేతులతో, ఇప్పుడు ఏంటి మనకి ఎవరైనా నచ్చలేదు అని అంటే నామినేషన్స్ అని ఒక ప్రక్రియ ఉంది, అది ఆడియన్స్ నచ్చకపోతే నామినేట్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మీరే పంపించాలి అంటే నా గేమ్లో నేనైతే ఒకరిని వెనక్కి నెట్టేసి నేను ముందుకు వెళ్ళను, అది అసలు నా గేమే కాదు. అండ్ ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించాలి అంటే స్ట్రాంగ్ వాళ్ళని బయటికి పంపి మనకు మనం ఆడుకుంటే ఎలాగా, పక్కన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండి మనం గేమ్ ఆడితేనే కదా మజా ఉంటుంది. సో అలాంటప్పుడు నేను ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ ఎక్కడ అనే చెప్పాను నేను. అఖిల్ విషయంలో మీరు తీసుకున్న స్టాండ్ చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అంటే ఎవరినో బయటికి పంపించి నా కాంపిటీషన్ అని బయటికి పంపించి నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అది స్ట్రాంగ్గా చెప్పే పాయింట్లో హరియానాకి ఒక చిన్న పడింది, నేను ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాను అని చెప్పారు. సో అది ఆ సిచ్యువేషన్ వరకేనా, లేకపోతే హరియానాతో ఏమన్నా? నాకు లేదండి, హరియానా నాకు పర్సనల్గా ఎవరితో ఏమీ అసలు కాదు, గేమ్ విషయంలో స్ట్రాంగ్గా ఉండడం అని అంటే అన్ని సిచ్యువేషన్స్ తట్టుకొని నిలబడడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ అనేది వేరు. సో ఇక్కడ జరుగుతున్న స్ట్రాంగ్ అనేది వేరు. సో అందుకని నాకు ఆ అమ్మాయి స్ట్రాంగ్ కాదనిపిస్తుంది అని అన్నాను. సో ఇప్పటికీ నేను అట్లే అనుకుంటాను, కానీ టాప్ 5లో తను ఉంది అని అంటే ఆడియన్స్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది కాబట్టి తను అక్కడ ఉంది. నా ఒపీనియన్ అట్లే లేదు. ఇప్పుడు టాప్ 7 వాళ్ళు ఉన్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు స్ట్రాంగే కదా, వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి అక్కడ ఉన్నారు. కానీ ఏదన్నా ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళది. సో వాళ్ళది బాగుంది, మాది బాగాలేదు, మాది బాగుంది, వాళ్ళది బాగాలేదు అనలే. సో ఇక్కడ ఏంటంటే ప్రేక్షకులకి నచ్చడం ఇంపార్టెంట్, ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఒక బిగ్గెస్ట్ రీచ్ దొరికింది కదా బిగ్ బాస్ 4. అంటే ఎక్కడెక్కడో ఇంకా మనకు తెలియని వాళ్ళని చాలామందికి మనం తెలుస్తాం, ఒక క్యారెక్టర్ ద్వారా తెలియటం కాదు, మన క్యారెక్టర్ ఏంటో తెలిసింది. సో ఇది లైఫ్లో ఒక్కసారి వచ్చే అవకాశం కదా. ఇన్ని వారాలు ఆడిన తర్వాత, ఇంత ప్రేక్షకాదరణ పొందిన తర్వాత, ఇన్ని వేల లక్షల ఓట్స్ నీకు పడిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏ మూమెంట్లో ఉన్నావు? అసలు బయటకు వచ్చేటప్పుడు నేను హ్యాపీగానే వచ్చాను, నాకు బాధ లేదు, రిగ్రెట్స్ ఏమీ లేదు. ఇప్పటికీ బయటకు వచ్చిన తర్వాత కూడా రిగ్రెట్స్ ఏమీ లేవు. ఎందుకంటే లోపల అనిపించింది నాకు నేను ఎలా కనిపిస్తున్నాను, నా గేమ్ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది ఏంటి. సో ఎందుకంటే ప్రతి వీకెండ్ నాగార్జున సార్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు అరే నా గురించి మాట్లాడలేదు, నాకు అంటే ఎక్కడో నా గురించి తక్కువ మాట్లాడుతున్నారు అని అనిపించినప్పుడు అచ్చా ఓకే, సో దిస్ అంటే ఇక్కడ మనం ఉండడం కరెక్ట్ కాదేమో అని ఒక పాయింట్లో నాకు అనిపించింది. నేను వెళ్ళిపోతానని కూడా నాకు ఆ వీక్ అనిపించింది. సో మేబీ అదేంటో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఓకే, టాస్క్ల విషయంకి వచ్చేసరికి స్ట్రాంగ్గా ఉండటం ఒకటి హైలైట్ అవుతూ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అప్పటి వరకు ఉన్న రిలేషన్స్ని బ్రేక్ అవ్వకుండా స్మూత్గా ఉండటం అనేది ఒక స్ట్రాటజీగా ఉంది. మీరు ఎప్పుడు కూడా ఏ రిలేషన్ని బ్రేక్ చేయలేదు ఏ టాస్క్లో కూడా. సో అది మేబీ గేమింగ్కి ఒకటి అవసరం అవ్వచ్చు, కానీ హ్యుమానిటీకి ఇది చాలా అవసరం అనిపించింది లాస్ట్. ఇక్కడ మనం గేమ్ కోసం హ్యుమానిటీని అయితే వదలలేం కదా, అంటే అంతే కదండి. ఎగ్జాక్ట్లీ అలానే నా గేమ్ కూడా నేను ఎక్కడ వదలలేదు. సో అంటారు ఇది వదలకుండా ఏ విధంగా ఆడొచ్చు, ఎలా ఆడొచ్చు అనే దాని ప్రకారంగా 100% నేను ఇచ్చాను. మేము టాస్క్లు రాకముందు కంటెస్టెంట్స్ని చూస్తుంటే ఒకలాగా ఉంటారు, టాస్క్లకి వెళ్ళేసరికల్లా స్పెక్ పర్సనాలిటీ అనిపించింది. మేము మెహబూబ్ని చూస్తాం, అసలు హల్క్ లాగా అయిపోతాడు. అంటే వేరే ఒక ఏదో వచ్చేసి
జస్ట్ మన హల్క్ సినిమాలో కనుక వేరే పర్సన్ వచ్చేసాడు అతని నుంచి అనిపిస్తుంది. సో అఖిల్ కొంత బ్యాలెన్స్ ఉంటాడు, అభిజిత్ బ్యాలెన్స్గా ఉంటాడు, సోహెల్ మళ్ళీ అసలు ఎటు టర్న్ అవుతాడో తెలియదు. సో ఈ పర్సనాలిటీస్లో చాలా బ్యాలెన్స్డ్గా, చాలా అంటే చెప్పాలంటే అందరిని ఆకట్టుకునే విధంగా గేమ్స్ ఆడింది మీరే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అదే నేను కూడా గేమ్ ఆడకుండా అయితే లేదు. సో నాదే నాకు రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళని హర్ట్ చేయకుండా నా గేమ్ నేను అలా ఆడచ్చు. ఎందుకు అంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేసావు అలా చేసావు, నా ఫ్యామిలీ నా గురించి మాట్లాడకూడదు, ప్రేక్షకులు నా గురించి అంటే నెగిటివ్ అనేది వద్దు. నేను చాలా నెగిటివ్ తీసుకున్నాను నా లైఫ్లో. సో రూమర్స్ కానీ చాలా 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 తీసుకున్నాను. అవన్నీ తీసుకున్న తర్వాతే సో పాజిటివ్గా ఉండడమే చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. జస్ట్ లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ. కొన్ని బిగ్ బాస్ హౌస్లో చెప్పిన కొన్ని పర్సనల్ విషయాలు హార్ట్ బ్రేకింగ్గా అనిపించింది. బాబీ విషయం అవ్వచ్చు, మ్యారేజ్ విషయం అవ్వచ్చు, అవి షేర్ చేస్తున్నప్పుడు కొన్ని కోట్లకి మందికి ఇది రీచ్ అవుతుంది అన్న కాన్షియస్నెస్ ఏమైనా ఉందా? బీ హానెస్ట్ అని అలా ప్రిపేర్ అయ్యి చెప్పేశారు. ఒకటి, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నప్పుడే ఇంతకుముందు ఎవరితో చెప్పని విషయం ఒకటి నిజం చెప్పే నేను లోపలికి వెళ్ళాను. అంటే బిగ్ బాస్ హౌస్కి నేను వెళ్తున్నప్పుడే చెప్తున్నాను ప్రేక్షకులకి, నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నాను, నేనేంటో మీకు చూపించాలనుకుంటున్నాను అని. సో అలాంటప్పుడు నా లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి దాచిపెట్టిన విషయాలు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కావాలని సిచ్యువేషన్ క్రియేట్ చేసి చెప్పలేదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను ఇది చెప్తే బాగుంటుందేమో, ఇది చెప్పడం ఇప్పటికైనా ఇది చెప్పేస్తే బాగుంటుంది, నా మనసులో ఉన్న బాధ తగ్గిపోతుందేమో. సో అట్లా అనిపించింది. సో చెప్పేసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంట్లో వాళ్ళ విషయానికి ఆలోచిస్తే అమ్మ వాళ్ళకైతే డెఫినెట్లీ ఇది షాకింగే, కానీ ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం షాకింగే అయినా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడ్డావా, మాకు ఎందుకు చెప్పలేదు అని ఒక మాట అంది. కానీ అంటే లైఫ్లో చాలా తక్కువ సందర్భాల్లో ఆపర్చునిటీ వస్తుంది, మనం బ్యాక్కి వెళ్ళిన విషయాలు గుర్తు చేసుకొని ఎవరికైనా సారీ చెప్పాలనుకున్నా, ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా మనకి చాలామందికి ఆ సందర్భం దొరక్కపోదు. కానీ మీకు బిగ్ బాస్ ఆ సందర్భం ఇచ్చారు. సో అది చెప్పినప్పుడు కూడా మీ హానెస్టీ, మీరు పడిన స్ట్రగుల్సే గుర్తొచ్చాయి తప్ప ఇంకో థాట్ ఆడియన్స్కి కూడా రాలేదని నా నమ్మకం. థ్యాంక్ యూ అండి. సో నేను చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. అండ్ మా పేరెంట్స్ కూడా దగ్గర లేరు కాబట్టి నన్ను ఏం అనరు. అంటే ఇంట్లో చెప్పాలి అంటే ఎప్పుడు చెప్పాలని అనిపించడం భయం వేసేది. అక్కడ చెప్పినా కూడా నేను వెళ్ళే లోపల ఈ విషయం మర్చిపోతారులే, అండ్ ఎక్కడో ఒక నమ్మకం నేను చేసింది కరెక్టే అని వాళ్ళు ఫీల్ అవుతారులే అని నాకు అనిపించింది. సో ప్రేక్షకులకు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పలేమేమో, ఇది కరెక్ట్ టైం ఏమో, చెప్పేస్తే బాగుంటుందేమో అని అప్పటికీ అక్కడ కూర్చొని కూడా అమ్మో చెప్పాలా వద్దా అని ఆలోచించి ఇంకా చెప్పేద్దాం, బయట అంటారు ఇంకా లోపల ఎన్ని రోజులని పెట్టుకుంటాం, చెప్పేద్దాం అని అనుకున్నా. హౌస్ ఏ నేర్పింది లాస్ట్ మీకు, అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పించింది. నాకు చాలా పేషెన్స్, ఇంతకు ముందు లేదేమో బట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి నాకు చాలా పేషెన్స్. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా చాలా ఇంకా పేషెన్స్ కావాలి. ఎందుకు అంటే మనకి మనమే ఉంటాం, మనకి మనమే ప్రపంచం. సో బయట వాళ్ళతో మనకి ఏ సంబంధం లేదు. వంట చేసామా 2 గంటలు అయిపోయింది, 22 గంటల్లో కాసేపు అలోన్గా కూర్చుంటాం, కాసేపు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. సో ప్రతి సిచ్యువేషన్స్లో మనకి రికగ్నిషన్ రాకపోయినా అదే పేషెన్స్తో ఉండడము. అండ్ సో ఎదుటి వాళ్ళు మనం పాయింట్అవుట్ చేసినా కూడా మనం రియాక్ట్ అంటే కొన్ని విషయాల్లో వద్దులే పాజిటివ్గా ఉన్నాం. చాలా మటుకు ఇక్కడ పేషెన్స్ చాలా అవసరం. అదొకటి ఇంకా బాగా పెరిగింది అని అనుకున్నాను. అండ్ నాకు లేనిది ఇంకొకటి యాడ్ అయ్యింది అంటే లోన్లీనెస్. సో అక్కడ అంతమంది ఉన్నా కొన్ని ప్లేస్లో అలోన్గా ఫీల్ అయ్యేదాన్ని. అరే ఇంతమంది ఉన్నా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నానే అని. ఆ ఒంటరితనం చాలా భయంకరంగా ఉంది, ఎప్పుడు వద్దు అని అనిపించింది. సో ఇంకేంటంటే ఇండిపెండెంట్గా ఉండడం. నాకు ఇండిపెండెంట్గా ఉండడం వచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా అలా పెరగలేదు. ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళినా లేకపోతే బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా తాతయ్య కానీ మా నాన్న కానీ మా బాబాయ్ కానీ మా అన్న కానీ ఎవరో ఒకరు తోడొచ్చేవాళ్ళు. ఈవెన్ నేను కౌన్సిలింగ్కి వెళ్తున్నా కూడా నా ఇంజనీరింగ్ సీట్ కోసం మా అన్నయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఎవరో ఒకరు మన తోడు ఉండేవాళ్ళు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చింది కూడా ఒక అబ్బాయి కోసం. ఒక అబ్బాయి చేయి పట్టుకొని ఇన్నాళ్ళు నేను ట్రావెల్ చేస్తున్నాను, నా పక్కన ఎవరు లేకుండా లేరు. ఫస్ట్ టైం అందరినీ వదిలేసి కొత్త ఇంటికి వెళ్తున్నాను, కొత్త ప్రపంచానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఒక్కరం ఉన్నప్పుడు ఎలా ఫైట్ చేయాలి. సో
సో ఒక్కరం ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, సో అవి నేను అంటే ఒక్కదాన్ని ఎలా ఫైట్ చేయాలి అనేది నేర్చుకున్నాను. ఇండిపెండెంట్గా ఉండగలను, కానీ ఇండిపెండెంట్గా ఉండడం అస్సలు ఇష్టం లేదు నాకు. నేను లోన్లీనెస్ అంటే భయం వేసింది. లోన్లీనెస్ వద్దు, ఇండిపెండెంట్గా ఉండడం వద్దు, లవింగ్, కేరింగ్, షేరింగ్కి పక్కన కంపల్సరీ ఒకరు ఉండాలి. ఓకే, ఆ తోడు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. బిగ్ బాస్ హౌస్ నుంచి ఏం రిలేషన్స్ తెచ్చుకున్నారంటే ఏం చెప్తారు? నాకు ఫ్రెండ్స్ తెచ్చుకున్నాను కదా, నాకు తమ్ముళ్ళు ఉన్నారు, అండ్ అభి, సోహెల్, హారిక, నోయల్, నాకు వీళ్ళంతా ఫ్రెండ్స్. సోహెల్ నా తమ్ముడు, మెహబూబ్ నా తమ్ముడు. సో వీళ్ళనైతే నేను అంటే కంటిన్యూ అంటే ఆఫ్టర్ సీజన్ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే రిలేషన్స్ ఏమనిపించినాయి మీకు? మాదైతే డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది. ఎందుకు అంటే చాలా టైం స్పెండ్ చేశాం నేను అభి, హారిక, నోయల్, మేము చాలా టైం స్పెండ్ చేశాం. అండ్ సోహెల్తో నాకు మంచి ర్యాపో ఉంది, మెహబూబ్తో నాకు మంచి ర్యాపో ఉంది. సో వీళ్ళతో నా రిలేషన్ కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాను. సో టైం డిసైడ్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లాస్యా ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినాయి, ఏ మార్పులు కనపడుతున్నాయి? నా ప్రపంచంలో ఏ మార్పులు లేవు. నాది ఇంతకు ముందు ఎలా ఉందో నార్మల్ లైఫ్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కెరియర్ పరంగా ఒక బిగ్ బూస్టప్. యా, నా ఫ్యామిలీ పరంగా ప్రేమ మరింత పెరిగింది. వాళ్ళు నన్ను ఎంత మిస్ అవుతున్నారో తెలిసింది, నేను వాళ్ళని ఎంత మిస్ అయ్యానో తెలిసింది. సో ఇంకొకసారి ఫ్యామిలీకి దూరంగా ఏదైనా ఉన్నా వద్దు నాకు అనేస్తాను. అంటే ఫ్యామిలీతో పాటు చాలామంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాను. అంటే మీ క్యారెక్టర్ని మీరు ప్లే చేసే అవకాశం మీకు ఎప్పుడొచ్చి చెప్పండి? సో నాకు ఇంకా బిగ్ బాస్లో ఇంకొన్ని టాస్కులు, ఇంకొన్ని సందర్భాలు ఏమైనా వచ్చింటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి బాగుండేది అని అనిపించింది. ఎందుకు అంటే నాకు అక్కడ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండేది చాలా తక్కువే ఉన్నాయి కొన్ని. బట్ ఇచ్చిన దానిలో నా 100% ఇచ్చా. సో మేబీ చిన్నపిల్లల టాస్క్లో అయినా సరే చిన్నపిల్లలాగా ఇచ్చింటే నేను బాగా పర్ఫామ్ చేసేదాన్ని. బట్ అక్కడ సంచాలక్ అయిపోయాను. సో కొన్ని వైఫ్ క్యారెక్టర్ వచ్చేసింది. సో అట్లా నాకు ఇంకా ఏదైనా బాగా వచ్చింటే నా 100% ఇంకా ఇచ్చేదాన్ని కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన దానిలో నేను నా బెస్ట్ ఇచ్చేసాను. ఎవరిని టాప్ 5లో లేకపోతే కొన్ని ఫ్యూ వీక్స్కి వచ్చేసింది సీజన్ ఎండింగ్, టాప్ 7 ఉన్నారు. ఫ్యూ వీక్స్ వచ్చేసింది, 3-4 వీక్స్లో సీజన్ క్లోజింగ్కి వచ్చేసింది కదా. సో ఎవరిని పెద్ద స్టేజ్ మీద చూస్తారని నమ్మకం ఉంది? అభి, హారిక, అఖిల్, సోహెల్, అరియానా కానీ మోనల్ కానీ. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారేమో అనిపిస్తుంది. సో అది క్లియర్గా లేదు ఇంకా పిక్చర్. విష్ యూ ఆల్ ద బెస్ట్ లాస్యా. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్కి వెళ్ళిన తర్వాత మరింత దగ్గరయ్యారు ఆడియన్స్కి. మీ యాంకరింగ్, మీరు చేసే రోల్స్తో ఎంత దగ్గరయ్యారో, మీ మీద ఉన్న అభిమానం 10 ఈ సీజన్కి వెళ్ళడం వల్ల. సో ఈ అభిమానం మరింత పెరగాలని, మరిన్ని మంచి రోల్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ TV5 ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను బిగ్ బాస్ హౌస్లో ఇంత దూరం తీసుకొచ్చినందుకు అండ్ నన్ను ఆదరిస్తున్నందుకు, మీ లవ్ని నా మీద చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.